నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చాలా కాలం ఉండబోతున్నారా? ఆయనకు కనుచూపు మేరలో బెయిల్ వచ్చే అవకాశాలు లేనేలేవా? న్యాయ వ్యవస్థలపై ఏ రాజకీయ నాయకుడికి లేనంతటి అవగాహన ఉన్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో తనని తాను ఒడ్డుకు చేర్చుకోలేకపోతున్నారా? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు తన తరపున దేశంలోనే నెంబర్ 1 అడ్వకేట్ గా వెలుగొందుతున్న సిద్ధార్థ లూథ్రాను నియమించుకున్నా లాభం లేకపోయిందా? ఇప్పుడు ఈ ప్రశ్నలే 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు తరపున 25 మందికి పైగా న్యాయవాదులు రంగంలోకి దిగినా అనుకున్నది సాధించలేకపోయారన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచినప్పుడు కోర్టులో సగానికి పైగా న్యాయవాదులు చంద్రబాబు నాయుడు తరపున వాదించడానికి వచ్చిన వారందరికీ సిద్ధార్థ లూథ్రా నాయకత్వం వహించారు. లూథ్రా వంటి దిగ్గజ న్యాయవాది వచ్చారంటే ఏపీ సిఐడి వాదనలు కోర్టులో నిలబడతాయా అన్న అనుమానం అందరిలోనూ వచ్చింది. సిఐడి తరపున ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గట్టిగా వాదనలు వినిపించారు. దీంతో లాయర్ల వాదనల మీద సర్వత్రా చర్చ జరుగుతుంది. జ్యుడిషియల్ రిమాండ్ విధించిన ఒక్క రోజులోనే చంద్రబాబు నాయుడిని విడుదల చేయించగల సత్తా లూథ్రాకు ఉందని అంతా అనుకున్నారు. బహుశా ఏపీ సిఐడి అధికారులు కూడా అలానే అనుకుని ఉండొచ్చేమో. కానీ లూథ్రా ఎన్ని రకాలుగా తన వాదనలు వినిపించినా, ఎన్ని మడత పేచీలు పెట్టినా, న్యాయమూర్తికి ఎన్ని సవాళ్లు విసిరినా లాభం లేకపోయింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అవినీతి కేసులోనూ విచారణకు ఏపీ సిఐడి పీటీ వారెంట్ ఇచ్చింది. దాని తర్వాత మరో 3 కేసుల విచారణ కూడా మొదలు కానున్నట్లు చెబుతున్నారు. సిఐడి పోలీసుల పిటిషన్ ను స్క్వాష్ చేయాలని చంద్రబాబు నాయుడు తరపున లూథ్రా హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులోనూ వెంటనే పని జరగలేదు. ఈ అంశంపై సిఐడి వాదనలు కూడా వినాలన్న న్యాయమూర్తి సిఐడిని కౌంటర్ వేయాలని ఆదేశించారు. తాజాగా లూథ్రా చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. గురు గోవింద్ సింగ్ చరిత్రలో ఔరంగజేబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యనే ఒకరు ట్వీట్ చేయగా దాన్ని లూథ్రా షేర్ చేశారు. న్యాయం కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినా కనుచూపు మేరలో న్యాయం కనబడ్డం లేదంటే ఇక కత్తి అందుకోవడమే సరైనది, యుద్ధానికి ముందు కోరకడమే సరైనది అన్నదే గురు గోవింద్ సింగ్ చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు లూథ్రా ఈ వ్యాఖ్యలను ఎందుకు ప్రస్తావించారనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ ట్వీట్ ద్వారా లూథ్రా ఏం చెప్పదలుచుకున్నారని న్యాయరంగ నిపుణులు ఆలోచనలు చేస్తున్నారు. న్యాయం కనుచూపు మేరలో కూడా కనబడ్డం లేదంటే ఏంటి అర్థం? లూథ్రా చంద్రబాబు నాయుడిని జైలు నుండి విడుదల చేయించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కోట్లాది రూపాయల ఫీజు తీసుకుంటున్నారు కాబట్టి అది ఆయన బాధ్యత కూడా. ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ కోసం పిటిషన్ వెయ్యని లూథ్రా హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ పై విచారణను న్యాయమూర్తి వాయిదా వేసిన వెంటనే నీరు గారిపోయారా అని న్యాయవాదులు ప్రశ్నిస్తున్నారు. బహుశా హైకోర్టులో సైతం చంద్రబాబు నాయుడికి దరిదాపుల్లో బెయిల్ వచ్చే అవకాశాలు లేవన్న భావన లూథ్రాకు వచ్చి ఉంటుందని అనుమానిస్తున్నారు. అందుకే ఆయనలో నైరస్యం గూడు కట్టుకుని ఇటువంటి ట్వీట్ చేసి ఉండవచ్చని మేధావులు భావిస్తున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన సిఐడి పోలీసులు ఆయనపై 409 సెక్షన్ కింద నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే 409 చంద్రబాబుకు వర్తించదని లూథ్రా వాదించారు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి దాన్ని తిరస్కరించి 409 బాబుకు వర్తిస్తుందని తేల్చి చెప్పారు. 409 వర్తిస్తుందంటే దాని అర్థం అది నాన్ బెయిలబుల్ కేసు. కింది కోర్టులో న్యాయమూర్తి 409 ని అనుమతిస్తే హైకోర్టులోనూ దానికి అనుగుణంగానే తీర్పు వచ్చే అవకాశాలు ఉండొచ్చని న్యాయరంగ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే లూథ్రా నిర్వేదానికి గురై ఉండొచ్చంటున్నారు నిపుణులు. లూథ్రా ట్వీట్ తో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కంగారు మొదలైందని అంటున్నారు. లూథ్రా వంటి దిగ్గజ న్యాయవాదే చంద్రబాబు నాయుడికి బెయిల్ రాదని పరోక్షంగా తేల్చి చెప్పేశారని వారు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎక్కువ కాలం జైల్లోనే ఉంటే
పార్టీ సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లోనే చంద్రబాబు నాయుడు నేరానికి ఆధారాలు ఉన్నాయంటున్నారు. దీన్ని తేల్చింది కేవలం ఏపీసీఐడీ మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్కిల్ కేసు దర్యాప్తులో దోపిడీకి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించి ఏకంగా 100 పేజీలకు పైగా నివేదికను రూపొందించింది. ఈ కేసులో చంద్రబాబు నాయుడు దోషిత్వాన్ని న్యాయస్థానం ధృవీకరిస్తే 10 ఏళ్ల జైలు శిక్ష ఖాయమంటున్నారు. దీంతో పాటు మరికొన్ని కేసుల విచారణలు కూడా తెరపైకి రానున్నాయి. ఒకదాని తర్వాత ఒకటిగా కేసులన్నీ వెంటపడితే వాటిలోనూ ఆధారాలు చూపగలిగితే చంద్రబాబు నాయుడు ఎప్పుడు జైలు నుండి విడుదల అవుతారో చెప్పలేని పరిస్థితి. ఇది పార్టీని నిండా ముంచే ప్రమాదముందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదాన్ని ముందుగా పసిగట్టారు కాబట్టే లూథ్రా గురు గోవింద్ సింగ్ వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నట్లుందని న్యాయరంగ నిపుణులు అంటున్నారు. అయితే ఇప్పుడు ఎవరిపై కత్తి దుయ్యాలి, లూథ్రా ఉద్దేశం ఏంటి అన్న చర్చ మొదలైంది. చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్ ను తిరస్కరించి ఆయన్ను జ్యుడిషియల్ రిమాండ్ కు పంపిన న్యాయ వ్యవస్థపైనే కత్తి దుయ్యమంటున్నారా, లేక అధికారంలో ఉన్న ఏపీ ప్రభుత్వంపై కత్తి దుయ్యమంటున్నారా అన్నది అర్థం కావడం లేదంటున్నారు. లూథ్రా వల్లనే బెయిల్ రాకపోతే ఇక చంద్రబాబు నాయుడిని బయటకు తేగలిగిన న్యాయవాదులు ఎక్కడ దొరుకుతారన్న వాదనలు వినబడుతున్నాయి. ఇదే టీడీపీ శ్రేణులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. చంద్రబాబు నాయుడుపై కక్ష సాధించడానికే జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారన్నది టీడీపీ నేతల ఆరోపణ. అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ దర్యాప్తులో కేంద్రం పరిధిలోని ఈడీ కూడా ఉందన్న సంగతిని వారు మర్చిపోతున్నట్లుందంటున్నారు పాలకపక్ష నేతలు. ఈడీ అధికారులు ఈ కేసు గురించి కేంద్ర హోంమంత్రికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఇందులో చంద్రబాబు నాయుడు పాత్ర గురించి కేంద్ర ప్రభుత్వానికి క్లారిటీ ఉందంటున్నారు. సిఐడి చంద్రబాబును రిమాండ్ కు పంపేసింది. ఇక త్వరలోనే ఇందులోకి ఈడీ కూడా ఎంటర్ అవుతుందని అంటున్నారు. చంద్రబాబు నాయుడిని ఈడీ విచారించడం మొదలు పెడితే ప్రకంపనలు పుట్టడం ఖాయం అంటున్నారు రాజకీయ పండితులు. టీడీపీ స్థానంలో ఏపీలో రాజకీయంగా ఎదగాలని చూస్తున్న బీజేపీకి ఇది ఒక అవకాశం ఇచ్చినట్లయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబుకు చట్టబద్ధంగా శిక్ష పడేలా చేస్తే ఇక తెలుగుదేశం పార్టీ పునాదులు కదులుతాయని అంచనా వేస్తున్నారు. అప్పుడు టీడీపీ నుండి పెద్ద ఎత్తున బీజేపీలోకి వలసలు ఉంటాయని కూడా అంచనా వేసుకుంటున్నారు. మొత్తానికి ఓ పెద్ద రాజకీయ పరిణామానికి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వేదికగా నిలుస్తుందంటున్నారు రాజకీయ పండితులు. కేంద్రమే చంద్రబాబు కేసును మానిటర్ చేస్తుందని ఆలస్యంగా అనుమానించిన టీడీపీ నేతలు ఇప్పుడు బీజేపీపై అనుమానంగా చూస్తున్నారు. బీజేపీ తమను ఆదుకోకపోతే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశాలున్నాయంటున్నారు.